నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. నట శిఖరం కూలింది. భారతీయ సినీ చరిత్రలో ఓ యుగం ముగిసింది. తన నటనతో ప్రేమ కురిపించి, నవ్వించి, ఏడిపించి కోట్ల మంది కలల రాకుమారుడి లాంటి హీరో బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర మరణంతో భారతీయ సినిమా ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయనను గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకుంటోంది. భారతీయ సినీ చరిత్రలో ముగిసిన ఓ శకం. బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు. అనారోగ్య కారణాలతో కన్నుమూసిన ధర్మేంద్ర మరణంతో సినిమా ఇండస్ట్రీ దిగ్భ్రాంతి. భారతీయ సినిమాపై ధర్మేంద్రది స్పెషల్ మార్క్. ఇండస్ట్రీలో ధర్మేంద్ర ప్రయాణం ఎలా సాగింది? నవ్వించారు, ఏడిపించారు. ఆయన స్టైల్ ఫైట్లతో యువతను బుర్రూతలూగించారు. ప్రేక్షకుడికి తనను తాను కొత్తగా పరిచయం చేసే రేంజ్ యాక్టింగ్ తో ఇరగదీశాడు. కోట్ల మంది అభిమానుల మనసు గెలిచారు. అలనాటి మేటి నటుడు ధర్మేంద్ర ఇక లేరు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. ఈ నెల 11న తీవ్ర అనారోగ్యం పాలైన ఆయన్ను ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఆ తర్వాత ఇంటికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంటి దగ్గర ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉండగానే ధర్మేంద్ర తుది శ్వాస విడిచారు. డిసెంబర్ 8న 90వ వసంతంలోకి అడుగుపెట్టనున్న ధర్మేంద్ర 15 రోజుల ముందు కన్నుమూశారు. ఆయన మరణంతో బాలీవుడ్ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన నటనను, సినిమాకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుని యాక్టర్లు, డైరెక్టర్లు ఎమోషనల్ అవుతున్నారు. డిసెంబర్ 8న పంజాబ్లోని లూధియానా జిల్లా నస్రాలి గ్రామంలో ధర్మేంద్ర జన్మించారు. ఆయన బాల్యమంతా సహ్నేవాల్ గ్రామంలో సాగింది. ఆయన తండ్రి స్కూల్ ప్రిన్సిపాల్. 1954లో ప్రకాష్ కౌర్ తో ధర్మేంద్ర మొదటి వివాహం జరిగింది. అప్పుడు ఆయన వయసు 19 ఏళ్లు. 1960లో దిల్ బీ తేరా హమ్ బీ తేరే చిత్రంతో ఆయన వెండితెర అరంగేట్రం చేశారు. 1960 మధ్యలో ఆయే మిలన్ కీ బేలా, పూల్ ఔర్ పత్తర్, ఆయే దిన్ బహర్ కే చిత్రాలు ధర్మేంద్రకు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. 1960 చివరి నుంచి 1980 వరకు ఆంఖేన్ షికార్, ఆయా సావన్ ఝూమ్కే, జీవన్ మృత్యు, మేరా గావ్ మేరా దేశ్, సీతా ఔర్ గీతా, రాజా జానీ, జుగ్ను, యాదవ్ కీ బారాత్, దోస్త్, చోలే, షరాస్ లాంటి హిట్ చిత్రాలతో బాలీవుడ్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు ధర్మేంద్ర. 1990 చివరిలో ప్యార్ కియాతో డర్నా క్యా, లైఫ్ ఇన్ ఏ మెట్రో, అప్నే, జానీ గదార్, యమ్లా పగ్లా దివానా, రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ, తేరే బాటన్ మే వంటి చిత్రాల్లో క్యారెక్టర్ నటుడిగా మెరిశారు. 1997లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ గా కోట్ల మంది మనసులను గెలుచుకున్నారు ధర్మేంద్ర. 1964లో రిలీజ్ అయిన ఆయే మిలన్ కీ బేలాలో నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆయనకు మంచి గుర్తింపు లభించింది. దేశభక్తి చిత్రం హకీకత్లోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు. చుప్కే చుప్కే, డ్రీమ్ గర్ల్, ధరమ్వీర్, మేరా గావ్ మేరా దేశ్ లాంటి చిత్రాల్లో మరపురాని నటనతో ప్రేక్షకుల హృదయాలను ఏలారు ధర్మేంద్ర. గొప్ప నటుడిగా గుర్తింపు పొందిన ధర్మేంద్రను బాలీవుడ్ హీమ్యాన్ అని పిలుస్తారు. 6 దశాబ్దాలకు పైగా సినీ కెరియర్ లో ఆయన 300కు పైగా చిత్రాల్లో నటించారు. బాలీవుడ్ లో అత్యధిక హిట్ చిత్రాలు అందించిన నటుడిగా ధర్మేంద్రకు రికార్డు ఉంది.
1973లో ఆయన నటించిన 8 చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించాయి. 1987లో ఆయన నటించిన 7 చిత్రాలు హిట్ సాధించాయి. ధర్మేంద్ర చనిపోయినా జనాల గుండెల్లో ఆయన ఎప్పటికీ జీవించే ఉంటారు. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అని ప్రూవ్ చేసిన యాక్టర్ ఆయన. చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉన్నారు. అమితాబ్ మనవడు అగస్త్యానంద కీలక పాత్ర పోషిస్తున్న 21 మూవీలోనూ ధర్మేంద్ర యాక్ట్ చేశారు. ఈ మూవీ డిసెంబర్లో రిలీజ్ కాబోతోంది. అంటే ఆయన చనిపోయాక కూడా ఆయన సినిమా రిలీజ్ కాబోతోందన్నమాట. ఇక సినిమాలు మాత్రమే కాదు, ధర్మేంద్ర రాజకీయాల్లోనూ అడుగుపెట్టారు. రాజస్థాన్లోని బికనేర్ నుంచి బీజేపీ తరపున ఎంపీగా లోక్సభకు ఎన్నికయ్యారు. భారత ప్రభుత్వం నుండి 2012లో ఆయన పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్ ఆయన్ను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. ధర్మేంద్రకు మొత్తం 6 సంతానం. మొదటి భార్య పిల్లలు సన్నీ డియోల్, బాబీ డియోల్, అజిత, విజయిత. రెండో భార్య హేమమాలిని సంతానం ఈషా డియోల్, అహానా డియోల్. ధర్మేంద్ర మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భారతీయ సినిమాలో ఒక శకం ముగిసిందని, ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ధర్మేంద్ర భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సినిమాల ద్వారా ఎప్పటికీ మన మధ్య ఉంటారని, ఆయన కుటుంబానికి, అభిమానులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ధర్మేంద్ర మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలపగా, ధర్మేంద్రను కోల్పోవడం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని తెలంగాణ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. నిజమైన నక్షత్రాలకు ఎప్పుడూ మరణం ఉండదు. గగన వీధిలో అవి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాయి. ధర్మేంద్ర మరణం తర్వాత బరువెక్కిన గుండెలతో అభిమానులు మాట్లాడుకుంటున్న మాటలివి. సినిమానే ఆయన జీవితం, ఆయన జీవితం కూడా సినిమా లాంటిదే. మారుమూల గ్రామం నుంచి బాలీవుడ్ కిరీటం అందుకునే వరకు ఆయన అసాధారణ ప్రస్థానం రాబోయే తరాలకు ఆదర్శమనడంలో ఎలాంటి అనుమానం లేదు. చిన్న గ్రామం నుంచి బాలీవుడ్ కిరీటం వరకు ధర్మేంద్ర జీవిత ప్రస్థానంలో మలుపులు ఎన్నో. సినిమా కథను మించే రేంజ్ జీవితం ఆయనది. అసాధారణ ప్రస్థానం భావితరాలకు ఆదర్శం. ధర్మేంద్ర జీవితంలో కీలక మలుపులేంటి? అభినయం, వ్యక్తిత్వం, కట్టిపడేసే ఆకర్షణ అన్నింటినీ తనదైన శైలిలో కలిపి బాలీవుడ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన దిగ్గజ సీనియర్ నటుడు ధర్మేంద్ర. ఎందరో డైరెక్టర్లతో పనిచేసిన సినిమాకి వేరే లెవెల్ యాక్టింగ్ చూపించడం, ప్రతి సినిమాకి వేరే అనుభూతిని అందించడం ధర్మేంద్ర ప్రత్యేకత. ఆ రోజుల్లో అందమైన శరీరాకృతి, కండల సౌష్ఠవంతో తెరపై కనిపించిన ధర్మేంద్ర బాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు పొందారు. కోట్లాది మంది అమ్మాయిల కలల రాకుమారుడాయన. భారత సినీ రంగపు డ్రీమ్ గర్ల్ హేమమాలినిని తన జీవిత భాగస్వామిగా చేసుకున్నారు. మ్యాచో మ్యాన్ గా గుర్తింపు పొందిన తొలి నటుడు కూడా ఆయనే. బ్లాక్ అండ్ వైట్ జనరేషన్ నుంచి నేటి ఆధునిక కాలం వరకు ఆయన సినిమాలకు వచ్చిన కలెక్షన్లు ధర్మేంద్ర స్టార్డమ్ రేంజ్ ను ప్రూవ్ చేశాయి. నార్త్ నుంచి సౌత్ వరకు దాదాపు 2 దశాబ్దాల పాటు ఎదురులేని హీరోగా అలరించారు ధర్మేంద్ర. పంజాబ్లోని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి హిందీ చలనచిత్ర పరిశ్రమను ఏలిన అతి కొద్ది మంది యాక్టర్లలో ధర్మేంద్ర ఒకరు. ఆయన నటించిన చిత్రాలలో భారీ బ్లాక్ బస్టర్లతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందిన అద్భుతమైన కళాఖండాలున్నాయి. రాజేష్ ఖన్నా, అమితాబ్ లాంటి స్టార్ హీరోల ఎదుగుదల సమయంలోనూ
స్టార్డమ్ ను కోల్పోని ఏకైక నటుడు ధర్మేంద్ర. ఐకానిక్ చిత్రం షోలేలో నటించిన ధర్మేంద్ర మరోవైపు సత్యకామ్ లాంటి ఆఫ్ బీట్ చిత్రాలకు ప్రాణం పోశారు. కామెడీ పాత్రల నుంచి యాక్షన్ పాత్రల వరకు, చుప్కే చుప్కే మూవీలోని కామెడీ రోల్ నుంచి ఫూల్ ఔర్ పత్తర్లోని యాక్షన్ హీరో ఇమేజ్ వరకు ధర్మేంద్రది వైవిధ్యమైన ప్రయాణం. యాక్షన్ కింగ్, కీ మ్యాన్ అని మాత్రమే కాదు, అభిమానులు ఆయనను గ్రీక్ గాడ్ అని పిలుచుకునేవారు. ఆయన అడుగులు నెమ్మదించిన, ముఖం మీద వయసు కనిపించిన, ఆ కళ్లలోని మెరుపు, ఆ చిరునవ్వులోని వేడి ఆయన చివరి క్షణం వరకు అలానే కొనసాగింది. 1975లో విడుదలైన షోలే చిత్రం ధర్మేంద్ర కెరియర్ కు ఒక మైలురాయి మాత్రమే కాదు, అది ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలో అనేక కీలక మలుపులకు నాంది పలికింది. షోలే సాధించిన అపూర్వ విజయం ధర్మేంద్ర జీవితాన్ని కొన్ని ముఖ్య అంశాలలో ప్రభావితం చేసింది. ఈ సినిమా సాధించిన కల్ట్ ఫాలోయింగ్ తో ధర్మేంద్ర పేరు దేశవ్యాప్తంగానే కాదు, జనరేషన్ మధ్య వినిపించడం మొదలైంది. అమితాబ్ లాంటి స్టార్లతో సమానంగా నిలకడైన స్టార్డమ్ తో కొనసాగేలా చేసింది. ధర్మేంద్ర జీవిత కథ కూడా ఒక సినిమా కథే. ముందుగా ప్రకాష్ కౌర్ ను వివాహం చేసుకుని 4 పిల్లలకు తండ్రి అయినప్పటికీ 1970లలో సహనటి హేమామాలినితో ప్రేమలో పడ్డారు. అనేక అడ్డంకులు, వ్యతిరేకతలను ఎదుర్కొని హేమామాలినితో 1980లో వివాహం జరిగింది. షోలే మూవీ సెట్స్ లో ధర్మేంద్ర, హేమామాలిని మధ్య ప్రేమ బలపడింది. ఈ సినిమా వారిద్దరి కెరియర్ లోనే అతిపెద్ద హిట్ కావడంతో వారిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాక్సాఫీస్ దగ్గర గోల్డెన్ పేరుగా మారింది. సున్నితమైన చిరునవ్వుతో మనసులు గెలుచుకునేవారు. స్ట్రాంగ్ బైసెప్స్ తో ఫైట్స్ చేస్తూ, విలన్ల ఎముకలు విరుస్తూ మాస్ ఆడియన్స్ ప్రేమ అందుకునేవారు. ఇక తన కామిక్ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తేవారు. ఇలా యాక్టింగ్ లో తనకంటూ స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్న ధర్మేంద్ర పేరు ఇండియన్ సినిమా ఉన్నన్ని రోజులు వినిపిస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. బ్లాక్ అండ్ వైట్ నుంచి రంగులకు సినిమా మారుతున్న వేళ ఇండస్ట్రీ వారధిగా ఉన్న యాక్టర్లలో ధర్మేంద్ర ఒకరు. అలాంటి నటుడి మరణం ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు. నిజమైన నక్షత్రాలకు మరణం లేదు, అవెప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాయని ప్రేక్షకులు అంటున్నట్లు ధర్మేంద్ర అనే పేరు భారతీయ సినిమా ఉన్నన్ని రోజులు వినిపిస్తుంది, కనిపిస్తూనే ఉంటుందన్నది క్లియర్. అల్విదా హీ మ్యాన్.